హాయ్ అండి. ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి. ఈరోజు కాకరకాయ పచ్చడి, నిలవ పచ్చడి చేసుకోబోతున్నాం. ఊరగాయ పచ్చడి అండి. నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని ముక్కలు మీడియం సైజు ముక్కలు కోసుకున్న, పలసగా కాదు మందంగా కాకుండా అదిగో అర ఇంచి మందంలో కోసుకున్నాను. ఈ ముక్కలు కూడా ఒక గంట ఆరబెట్టుకున్నాము. దానికి ఒక 90 గ్రాముల చింతపండు తీసుకుని నానబెట్టి ఎళ్ళన్నీ తీసేసాను. ఉడకబెట్టుకున్నాము చింతపండు. 2 సార్లు కడిగి చింతపండు మునిగేదాకా వాటర్ పోసి ఉడకబెట్టుకుని పేస్ట్ మిక్సీ వేసుకున్నాము. ఇప్పుడు తాలింపులో చింతపండు ఉడకబెట్టుకుందాము. దాన్ని 2 స్పూన్లు బెల్లం తగిలిస్తే ఉప్పు, కారం, పులుపు అన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. చింతపండు కదండి, ఉప్పు కాకరకాయకి ఉప్పు కారాలు ఎక్కువే పడతాయి. మా ఫుల్ వీడియో మా ఛానల్లో ఉందండి. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. కాకరకాయ నిలవ పచ్చడి చేసుకోవటం చాలా ఈజీ అండి. అసలు ఎప్పుడు ఏ సీజన్లో కూడా దొరికే ఈ కాకరకాయ పచ్చడి చాలా ఈజీగా పట్టుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా పట్టుకోవచ్చు. షుగర్ పేషెంట్లకు కూడా, షుగర్ ఉండే వాళ్ళకు కూడా చాలా మంచిదండి. రోజు ముందు ముద్దలో 2 ముక్కలు పెట్టుకు తింటే చాలా బాగుంటుంది కాకరకాయ పచ్చడి. ఇది పెరుగన్నంలో కూడా కొంచెం సైడ్ని పెట్టుకొని తినొచ్చండి. రోజు 2 ముక్కలు ముందు ముద్దలైనా తినొచ్చు. కాకరకాయ పచ్చడి పట్టుకున్నాక 2 రోజులు ఎట్టు ఉంచుకుని గాజు సీసాలో పెట్టుకోండి. బాయ్ అండి.